హలో గాయ్స్, 4 మంత్స్ నుంచి అనుకుంటే ఈసారి కుదిరిందని చెప్పాను కదా. ఇంకా తిరుపతి అయితే వచ్చేసాము. ఇంకా శ్రీవారి పాదాల నుంచి అయితే నడక స్టార్ట్ చేద్దామని ఇక్కడికైతే వచ్చాము. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని దండం పెట్టేసుకొని ఇంకా నడక అయితే స్టార్ట్ చేయాలి. నా వాయిస్ అయితే అస్సలు సపోర్ట్ చేయట్లేదు నాకు, కానీ తిరుపతి వెళ్ళొచ్చి 4 days అయిపోతుంది. ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పేసి పెడేస్తున్నా. టైం అయితే 9 అలా అవుతుంది. ఇంకా ఫ్రెష్ అయ్యి రావడానికి కొంచెం లేట్ అయింది ఖాళీ లేకపోవడం వల్ల. ఇంకా టిఫిన్ ఏం చేయలే, సో ఇంకా ఇక్కడ ప్రసాదం పెడితే అది తిని స్టార్ట్ చేస్తున్నాం. గోవిందా గోవిందా. అభిని నడవలేడని చెప్పేసి ఫస్ట్ ఎత్తుకున్నారు, ఆ తర్వాత నడిచేస్తాను వాడే దిగిపోయి నడిచేసారు మొత్తం. అప్పుడే మమ్మీ నన్ను పిలిచి అదిగో నీ ఫ్రెండ్ అక్కడ ఉంది వీడియో తీసుకుంటున్నారు, ఎవరబ్బా అని చూస్తే ఇదిగోని చూసారా, నాకు అసలే భయం మీదకి వచ్చేస్తుందేమో అని. మేము మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎండగా ఉండేది. ఇంకా అలా బాబోయ్ అనుకున్నాము. ఇంకా అలా నడిచే కొద్దీ కూల్ క్లైమేట్ అయిపోయింది. అలా బోర్డ్స్ చూసినప్పుడు బూస్టింగ్ గా ఉంటుంది నడవడానికి. ఇంకా కొన్నే కదా అని చెప్పి మేము ఇల్లు కట్టుకోకుండా ముందు మా మమ్మీ ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఇలా రాయిలతో ఒకదాని మీద ఒకటి పెట్టి ఇల్లు కట్టమని చెప్పేవారు. ఇలా కడితే మనం కూడా కట్టుకుంటామని చెప్పి. సో ఈసారి అయితే ఆ పని ఏం లేదు, ఎందుకంటే మేము ఇల్లు కట్టేసుకున్నాం కాబట్టి. ఒక్కరు నడవడమే కష్టం అయితే మా జాను తెగ ఇబ్బంది పెట్టేస్తుంది వాళ్ళ డాడీని. ఇంకా చాలా అంటే చాలా దగ్గరికి వచ్చేసాము. ఇంకా కొన్ని స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. క్లైమేట్ అయితే చాలా బాగుంది, ఇంకా వర్షం పడేలా ఉంది. మేము ఉండేది 3rd floor అనమాట. అలా రాగానే మా మమ్మీ కాలు నొప్పులు అనేది, కానీ ఈసారి మాత్రం చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా ఎక్కేసారనమాట. అంతా దేవుడిదే అనుకోండి. మేమేంటి చిన్న పిల్లలు పెద్ద ముసలి వాళ్ళు కూడా మెట్లకి బొట్లు పెట్టుకుంటూ వస్తున్నారు. ఇంకా దేవుడు మహిమ అనమాట ఇదంతా. అమ్మో, ఇంకా 788 స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. అమ్మ బాబోయ్, మా అభిగాడు మామూలు యాక్షన్ కాదు. అప్పటికే కొంచెం మలిసిపోయా. ఇంకా పైనాపిల్ తిందామని చెప్పేసి ఆగితే మా డాడీ తిట్టి దగ్గరుండి కీర కట్ చేయించి ఇచ్చారు. అది ఎందుకు ఇది తిను, హెల్దీగా ఉంటుంది, హైడ్రేట్ గా అని చెప్పి. నాకేమో ఇది ఎక్కదు, చప్పగా ఉంటది. ఇంకా మా అక్కకు కూడా ఇస్తున్నా తినమని చెప్పి. ఫైనల్లీ రీచ్ అయిపోయాం. మాకైతే 4 hours పట్టింది. ఇంకా చిన్నపిల్లలతో అలా ఆగి నడవడం వల్ల. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అలా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాము. సో ఇంకా మాకు దర్శనానికి ఎన్ని అవర్స్ పట్టిందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంతవరకు వెయిట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అంతే గాయ్స్, నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్.